పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 38 మంది మృతి చెందగా తాజాగా ఆ సంఖ్య 39కి పెరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతపడినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమరావుగా గుర్తించారు. ఇక ఈ పేలుడు ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేశారు కలెక్టర్ ప్రావీణ్య. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. అయితే ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ప్రకటించారు. మరో 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ఆసుపత్రి నుంచి ఇప్పటి వరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 23 మంది చికిత్స కొనసాగుతోందని కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదని, ప్రమాద స్థలంలో వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పాషమైలారం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఇంకా పలువురు కార్మికుల ఆచూకీ దొరక్కపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం కూడా చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న, అంటే ఈ పేలుడు ఘటన తీవ్రత వల్ల దాదాపు చాలా మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. అయితే మృతదేహాలు గుర్తుపట్టనటువంటి ఒక పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో DNA టెస్టులు చేసి ఇప్పటికే చాలా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. కానీ ఇంకా కొన్ని మృతదేహాలను DNA టెస్టులు చేయాల్సి ఉంది. మరోవైపు చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మరణించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎంతమంది మరణించారు, ఏంటి, కలెక్టర్ ఏం చెప్తోంది ప్రసన్న? విజయ్ పటాన్చెరు మండలం పాషమైలారంలో సిగాచి కంపెనీ చేయడం తెలుగు మాత్రం అందరి కుటుంబాల లోపల కార్మిక కుటుంబాలతో తీవ్ర విషాదాన్ని నింపినట్టుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు అయితే 38 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినప్పుడు తాజాగా ఈ సంఖ్య 39 పెరిగినందుకోవచ్చు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి ధృవ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే మృతుడు మహారాష్ట్రకు చెందిన భీమరావుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ పేలుడు ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేశారు సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. సో ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయటపడ్డారని, అయితే ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను DNA టెస్టులు చేసి గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే పేలుడు సంభవించిన సందర్భం లోపల అనేక మృతదేహాలు కెమికల్ బ్లాస్ట్ వల్ల గుర్తుపట్టకుండా మొత్తాన్ని కాలిపోయినప్పుడు DNA టెస్ట్ ప్రభుత్వం మొదలు చేసింది. DNA టెస్ట్ చేసిన తర్వాత ఇప్పటికి 31 మంది మృతదేహాలు గుర్తించి కుటుంబ సభ్యులను అప్పగించడం జరిగింది. అయితే ఇంకో 7 మృతదేహాలు గుర్తించాల్సి ఉందని కలెక్టర్ ప్రకటించారు. అయితే ఆసుపత్రి నుంచి ఇప్పటివరకు 12 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 23 మంది చికిత్స కొనసాగుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య అంటున్నారు. అయితే ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదని, ప్రమాద స్థలంలో వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఏదైతే పేలుడు సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం కూలిపోయినప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కింద కూడా కొంత శకలాల కింద కూడా కొంతమంది ఉన్నారని చెప్పి కూడా నిపుణులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు మొత్తం చేసిన తర్వాత మృతదేహాలను గుర్తుపట్టే పరిస్థితుల్లో ఉంటుంది కాబట్టి వాటిని కూడా DNA టెస్ట్ చేసిన తర్వాతనే కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్పి కలెక్టర్ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇలా ఉంటే మాత్రమే ఘటనాంశం లోపల రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇంకా కార్మికుల ఆస్తికి దొరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ్ముడు అధికారులు కూడా నిలవేస్తా ఉన్నారు. తమ వారి ద్వారా చెప్పాలని చెప్పి అక్కడ చనిపోయిన వారికి ఏదో ఇక్కడ చికిత్స పొందుతున్న వారి తప్పి ఏదైతే పేరులకు వారికి వెంటనే జాల దొరకబడ్డాయని చెప్పి కూడా వాళ్ళ అధికారులను నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.